ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. స్టాక్ మార్కెట్ అంటే చాలామంది రిస్క్తో కూడిన విషయం, మనకెందుకులని లైట్ తీసుకుంటారు. కానీ సరైన అడ్వైజర్ ఉంటే చాలా బెనిఫిట్స్ చూడవచ్చు. ఇప్పుడు మన స్టూడియోలో సరైన అడ్వైజర్స్ ఇవ్వడానికి క్యూపీఎఫ్పి రమేష్ పసుపులేటి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో స్టాక్ మార్కెట్ అంటే చాలా మందికి ఒక భయం ఉంటుంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఎలా ఉంది, పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా? ఇప్పుడు జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల పాజిటివ్ అంటున్నారు, కొంతమంది నెగిటివ్ అంటున్నారు. సో ఎలా నడుస్తుంది మార్కెట్, ఒకసారి చెప్తారా? డెఫినెట్గా అండి, స్టాక్ మార్కెట్ అనేది డెఫినెట్గా మన మనీ పెరగడానికి, అన్నిటికన్నా ఫాస్ట్గా పెరగడానికి ఇది కూడా ఒక మంచి పెట్టుబడి. సో మనకు తెలిసినట్లే రియల్ ఎస్టేట్, గోల్డ్ ఎలా ఉంటాయో అలాగూ ఈక్విటీ మార్కెట్ కూడా ఉంది. సో ఈ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ప్రకారం, ఇదేమి రికమెండేషన్ కాదు, ఒక ఎగ్జాంపుల్ ప్రకారం విప్రో షేర్ తీసుకుంటే 1992లో అట్లా స్టార్ట్ అయినప్పుడు ఎవరైతే 1000 రూపీస్ పెట్టారో ఇవాళ దాని విలువ ఆల్మోస్ట్ 100 crores విప్రో షేర్స్. అలాగే 10,000 పెట్టుంటే ఆల్మోస్ట్ 1000 crores అయిపోయింది. సో ఎప్పుడైనా మన గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా కానీ ఒక 10,000 ఇన్వెస్ట్ చేసి వదిలేసుంటే ఇవాళ మనకు 1000 crores ఉండేది, మనం ఏం పని చేయాల్సిన అవసరం లేకుండా ఉండేది. సో ఇలాంటి స్టోరీస్ మనం రియల్ ఎస్టేట్లో కూడా వినుంటాం. అవును, అప్పుడెప్పుడు కొన్నది ఇప్పుడు వాల్యూ పెరిగింది అని చెప్పి. అవును, 1990లో ఒక 1000 రూపాయలు పెట్టి ఒక చోట ల్యాండ్ కొంటే అది ఇన్ని కోట్లు అయిందని, 100 కోట్లు. కోకాపేటలో చూస్తే 100 కోట్లు అయింది, 1000 కోట్లు అయిందని, ఇలాంటి ఎగ్జాంపుల్ చూస్తుంటాం. సేమ్ ఇలాంటి అవకాశాలు స్టాక్ మార్కెట్లో కూడా ఉంటాయి. కానీ దీంట్లో మనం క్విట్ అవ్వకుండా కంటిన్యూ చేస్తేనే మనకి ఆ రిటర్న్స్ అనేది చూస్తాం కదా. అంతే. ఇప్పుడు 1990 తర్వాత 92లో హర్షత్ మీద స్కామ్ అయింది, 2000లో .com బబుల్ అయింది, 2008లో చూస్తే మనకి గ్లోబల్ క్రైసిస్ వచ్చింది. ఇలాంటి చాలా వచ్చాయి. 2020లో చూస్తే కోవిడ్ వచ్చింది, లాస్ట్ ఇయర్ మనకి వార్ వచ్చింది. ఐ మీన్ ఇండియా పాకిస్తాన్ 2 months బ్యాక్ ఒక వార్ వచ్చింది. లాస్ట్ ఇయర్ ట్రంప్ వచ్చాడు, ట్రేడ్ వార్ అయింది. ఇలాంటివన్నీ కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి. స్టిల్ ఎవరైతే 1000 రూపీస్ అట్లా పెట్టి మర్చిపోయినారో వాళ్ళకే 100 crores వచ్చింది. సో అలాంటి అవకాశాలు ఉన్న మార్కెట్ ఏంటంటే ఈక్విటీ మార్కెట్. అందుకని కంపల్సరీగా కొంచెం రిస్క్ తీసుకొని ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి, మంచి షేర్స్లో. నాకు అసలు రిస్కే వద్దనుకున్న వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్లోనో, లేకపోతే డెట్ ఫండ్స్లోనో, లేకపోతే గోల్డ్లోనో, లిక్విడ్ ఫండ్స్లోనో, లేదంటే సేవింగ్స్ బ్యాంక్లోనో పెట్టుకోవాలి. కొంచెం ఆపర్చునిటీ ఉంది కాబట్టి కొంచెం రిస్క్ తీసుకొని ఈక్విటీ మార్కెట్లో పెట్టాలి. సో ఈక్విటీ మార్కెట్ కూడా లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి బాగా పడి మంచి వాల్యుయేషన్స్ తగ్గి మంచి అట్రాక్టివ్గా ఉంది. సో అట్రాక్టివ్గా ఉండి తర్వాత ఎఫ్ఐఎస్ లాస్ట్ మిడ్ నుంచి ఎఫ్ఐఎస్ అందరూ వెళ్ళిపోయారు. ఈ ఇయర్ మార్చ్ వరకు ఎఫ్ఐఎస్ అందరూ వెళ్ళిపోయారు. సో అప్పుడు బాగా మార్కెట్ పడింది, మళ్ళీ ఎఫ్ఐఎస్ వస్తున్నారు. ట్రంప్తో కూడా అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయాయి కాబట్టి సో మార్కెట్ పెరుగుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 25,400కి వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉన్నాం. 26,200 అనేది మనకి ఆల్ టైమ్ హై. ఇది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఎండింగ్లో వచ్చింది. సెప్టెంబర్ 27, 2024 26,200 మార్కెట్ టచ్ చేసింది. మళ్ళీ 25,400లో ఉన్నాం. 25,600 దాకా కూడా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాం. కొంచెం ఏంటంటే రేపు జూలై 9 ఏంటంటే ట్రంప్ తోటి ఒక ట్రేడ్ డీల్ ఉంది మనకి. కొంతమంది జూలై 9 అంటున్నారు, మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది, ఆగస్ట్ 1 అంటున్నారు. కొద్దిగా అప్పటి వరకు మార్కెట్ కొంచెం హోల్డ్ చేసే అవకాశం ఉంది. కానీ బుల్ మార్కెట్లో ఉన్నాం. ఇంత నెగిటివ్ అంటే కొంచెం ఇలాంటి టెన్షన్ ఉన్నా కూడా, జియో పొలిటికల్ టెన్షన్, మార్కెట్ పడడం లేదు. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే మార్కెట్ బుల్లిష్ ఉంది. జియో పొలిటికల్ ఇష్యూస్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు వార్స్ చూస్తే అన్నీ తగ్గిపోయాయి. ఇరాన్ ఇరాక్ మొన్నటిదాకా వార్ చేశాయి, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరిగింది. సో అది కూడా తగ్గిపోయింది. ఆల్మోస్ట్ అన్ని వార్స్ అయిపోయాయి. ఉక్రెయిన్ రష్యా వార్ కూడా కొంచెం తగ్గింది, ఆల్మోస్ట్ సెటిల్ అయింది. సో ఇలాగేందంటే మార్కెట్ బుల్లిష్గా ఉంది, ఆల్ టైమ్ హై టచ్ చేయడానికి. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా లాస్ట్ ఇయర్ 60,000 టచ్ చేసింది, ఇప్పుడు 58,000 ఉంది. మేబీ వితిన్ 1-2 డేస్లోనే లేదా 1-2 వీక్స్లోనే కంపల్సరీగా మళ్ళీ ఆల్ టైమ్ హై టచ్ చేయొచ్చు. సో బుల్ ర్యాలీ వచ్చే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ మనం బుల్ ర్యాలీలోనే ఉన్నాం, ఆల్రెడీ బుల్ మార్కెట్లోనే ఉన్నాం. మనం యాక్చువల్లీ 22,000 నుంచి ఇయర్ ఏప్రిల్లో 22,000 ఉన్నాం. మనం యాక్చువల్లీ 22,000 నుంచి 25,400కి వచ్చాం. అంటే ఆల్మోస్ట్ ఎంత పెరిగింది? 10% మార్కెట్. 10 కూడా కాదు, ఇంకా ఎక్కువ పెరిగింది. ఆల్మోస్ట్ 13-14% మార్కెట్ పెరిగింది. అంటే బుల్ మార్కెట్లో ఉన్నామని మన అర్థం. సో ఏదేమైనా కానీ లాంగ్ రన్లో ఇలాంటి ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి, జియో పొలిటికల్ ఇష్యూస్ జరుగుతుంటాయి. సో మార్కెట్ పైకి వెళ్తూనే ఉంటుంది. మన మార్కెట్ పర్టికులర్ ఏంటంటే మన మార్కెట్, సో వరల్డ్ మార్కెట్తో సంబంధం లేదు. మన మార్కెట్ ఏంటంటే మనకి ఇండియాకి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ 10-20 ఇయర్స్ మన ఇండియన్ మార్కెట్ బుల్ మార్కెట్ నడిచిద్ది. కాకపోతే ఏంటంటే గోల్డ్ ఏంటంటే ఎక్కువ మంది
గోల్డ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సో కొంచెం గోల్డ్ కూడా పెరిగింది. కానీ నార్మల్గా ఏంటంటే మన ఈక్విటీ మార్కెట్ ఇంకొక 1-2 మంత్స్లోనే ఆల్ టైమ్ హై టచ్ చేయొచ్చు 26,000 చేంజ్. ఇంకొన్ని రోజులు ఆగితే విత్ ఇన్ 1 ఇయర్ ఇక్కడ నుంచి 1 ఇయర్లో చూస్తే 28,000 టచ్ చేయొచ్చు. సో కాబట్టి కొంచెం ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఇక్కడ కొంచెం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. ఇంకొద్దిగా పడితే మేబీ పడవచ్చు కూడా. 28,000 వెళ్తుంది మార్కెట్, కంపల్సరీ వెళ్తుంది. వెళ్ళే లోపల ఒక 2 సార్లు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆగి వెళ్తుంది. సో ఏదో ట్రంప్ చిన్న ఏమైనా ప్రాబ్లం రావచ్చు. ఏమో ఇప్పుడు ఫార్మా సెక్టర్ కొద్దిగా ఫార్మా కరెక్ట్ అయింది. ఎందుకు కరెక్ట్ అయింది అంటే ఫార్మా మీద ఏమన్నా టారిఫ్స్ వేస్తాడని. సో ఇలాంటి ఏమైనా అవుతే కొంచెం మార్కెట్ కరెక్ట్ అవుతుంది, మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. డిఫెన్స్ సెక్టర్ కూడా ఇప్పుడు బాగుంది అని అంటున్నారు, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటున్నారు. సో దాని గురించి మీరేమంటారు? డిఫెన్స్ సెక్టార్కి అసలు ఎటువంటి భయం లేదు. డిఫెన్స్ సెక్టార్కి మనకి ట్రంప్తో సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కూడా 1 lakh crores అనౌన్స్ చేసింది డిఫెన్స్ సెక్టార్కి. సో ఏంటంటే మనం ఆల్రెడీ కాకపోతే డిఫెన్స్ స్టాక్స్ ఏంటంటే ఆల్రెడీ పెరిగిపోయాయి. అంటే డిఫెన్స్ స్టాక్స్లో ఉన్నవి కొచ్చిన్ షిప్ యార్డ్ కానివ్వండి, లేకపోతే గార్డెన్ షిప్ బిల్డింగ్ కానివ్వండి, లేకపోతే హెచ్ఏఎల్ కానీ అన్నీ పెరిగిపోయినాయి. బీడీఎల్, బీఈఎల్ అన్నీ పెరిగిపోయాయి. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈటీఎఫ్స్ ఉంటాయి. ఓకే. ఈటీఎఫ్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం బెటర్. డిఫెన్స్ ఈటీఎఫ్ అని ఉంటాయి. డిఫెన్స్ ఈటీఎఫ్స్. ఓకే. వాటిలో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా ఈ అంటే ఇది డిఫెన్స్ కి సంబంధించిన గోల్డ్ ఈటీఎఫ్ సపరేట్ ఉంటుంది, డిఫెన్స్ ఈటీఎఫ్ సపరేట్ ఉంటుంది. ఓకే. డిఫెన్స్ ఈటీఎఫ్ అంటే ఓన్లీ డిఫెన్స్ స్టాక్స్ ఉంటాయి అందులో. ఓకే. అన్నీ ఓన్లీ అంటే ఆల్మోస్ట్ ఇండియాలో 20 to 30 స్టాక్స్ ఉన్నాయి డిఫెన్స్. అంతకన్నా పెద్ద ఎక్కువ ఏం లేవు, ఆల్మోస్ట్ 20 స్టాక్సే ఉన్నాయి. అందులో హైయెస్ట్ వచ్చేసి మనకి హెచ్ఏఎల్, బీఈఎల్ ఇవి వచ్చేసి కొద్దిగా 1 lakh crores అలా ఉంటాయి. మిగతా అన్ని 5,000 crores, 6,000 crores ఇలా ఉంటాయి. సో మార్కెట్ క్యాపిటల్ వీటిలో మొత్తం అన్నిట్లో కవర్ అవుతుంది. అన్నిట్లో కవర్ అయ్యి మనకి డెఫినెట్గా నెక్స్ట్ 1-2 ఇయర్స్ అయితే కంపల్సరీగా మనం డిఫెన్స్ స్ట్రాంగ్ చేసుకోవాల్సిందే. కారణం ఏంటంటే మనకి చైనాతో ప్రాబ్లం ఉంది, తర్వాత పాకిస్తాన్తో మనకు కొద్దిగా ప్రాబ్లం ఉంది. కొద్దిగా ఏంటంటే డిఫెన్స్ స్ట్రాంగ్ చేసుకోవాల్సి ఉంది. దానికోసమని మనం ఏంటంటే ఇప్పుడు దాకా ఏంటంటే రష్యా దగ్గర నుంచి, యుఎస్ నుంచి మనం ఆయుధాలు కొనేవాళ్ళం, హెలికాప్టర్స్ కొనేవాళ్ళం. కాకపోతే ఏంటంటే వాళ్ళు మనకి దానికి సంబంధించిన టెక్నాలజీ మనకి ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అందుకనే మన ఇండియాలోనే తయారవుతుంది. సో వాటి కోసమే ఈ హెచ్ఏఎల్ కానీ, బీడీఎల్ కానీ, లేకపోతే డిఆర్డిఎల్ కానీ, సో ఇలాంటివన్నీ స్టాక్స్ పెరుగుతున్నాయి. ఎందుకంటే వీటికి ఆర్డర్స్ వచ్చాయి, 1 lakh crores వచ్చింది. సో వీళ్ళు ఏంటంటే న్యూ డిఫెన్స్ తయారు చేయాలి, ఇండియాకి డ్రోన్స్ తయారు చేయాలి. ఇప్పుడంతా డ్రోన్స్తోనే జరుగుతుంది వారు. సో డ్రోన్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి ఇండియాలో, అవి కూడా ఆల్రెడీ పెరిగాయి. కొంచెం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకొని పడితే, లేదంటే ఎవరైనా చేయాలనుకుంటే ఇందులో ఎస్ఐపి లా కూడా చేసుకోవచ్చు. ఓకే. ఈటీఎఫ్లో ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా మంచి రిటర్న్స్ ఉంటాయి డిఫెన్స్లో. సో మార్కెట్ అయితే ఇప్పుడు పాజిటివ్గానే ఉంది అని అంటారు. ఇంకా ఫుల్ బుల్ మార్కెట్లో ఉన్నాం. డెఫినెట్గా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే ఏమవుతుందంటే లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఇయర్ మార్చ్ వరకు మార్కెట్ పడింది, అందరు పోర్ట్ఫోలియోలు తగ్గిపోయాయి. సో అప్పుడు లాస్ చూసాం, ఇప్పుడు మళ్ళీ ప్రాఫిట్స్ చూస్తున్నాం. సో మనం ఇలాంటి బుల్ మార్కెట్లో మనం పార్టిసిపేట్ చేయాలి. ఓకే. పార్టిసిపేట్ చేయకపోతే మళ్ళీ మనం బేర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మార్కెట్ తగ్గుతుంది, మన పోర్ట్ఫోలియోలు తగ్గుతాయి. అందుకనే డెఫినెట్గా బుల్ మార్కెట్లో కొంచెం ఇన్వెస్ట్ చేసి ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.